హాయ్ అండి. ఇంట్లో ఉన్న పాలతో స్వచ్ఛమైన నెయ్యి చేసుకుంటే ఆ రుచి, ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఇంతకీ మీరు పాల పైన ఉన్న మీగడతో చేస్తారో, లేదా పెరుగు పైన ఉన్న మీగడతో చేస్తారో కామెంట్ చేయండి. ఏది ఎక్కువ క్వాంటిటీ వస్తుందో కూడాను తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వారం రోజుల నుంచి పెరుగు పైన ఉన్న మీగడతో అయితే ఇంత వెన్ననైతే తీశాను అండి. ముందుగా మిక్సీ జార్‌లో అయితే ఆ మీగడని వేసేసుకొని, ఇలా వెన్న తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇది కాస్త గట్టిగా ఉండడం వల్ల ప్యాన్‌లో గిన్నెను పెట్టేస్తే అది ఈజీగా కరిగిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్‌లో అయితే ఈ వెన్నను మొత్తాన్ని కూడాను వేసేసి, మనకి నెయ్యి అనేది మంచి స్మెల్ రావాలన్నా, టేస్ట్ రావాలన్నా కాస్త కరివేపాకు వేసేసుకొని, ఇలా మీడియం ఫ్లేమ్‌లో కాచుకున్నామంటే మంచి టేస్టీగా వస్తుంది నెయ్యి. మంచి స్మెల్ కూడాను వస్తుంది అండి. ఇలా పొంగు వస్తూ ఉంటుంది కదా! పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మీడియం ఫ్లేమ్‌లో నెయ్యిని కాచుకోవాలి. ఇలా నురగ మొత్తం పోయి మనం వేసిన కరివేపాకు పైకి తేలేంత వరకు కాచుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా మాడిపోయేంత వరకు కాచకూడదండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్‌లో అయితే ఇలా వడకట్టుకొని స్టోర్ చేసుకుంటే బావుంటుంది. కొంతమంది మెంతులు కూడాను వేసేసి నెయ్యిని కాస్తూ ఉంటారండి. ఇది పాడైపోకుండా ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.